ఓవర్ యాక్షన్ చేశారు. వైసీపీ కార్యకర్తలతో మాట్లాడతానంటూ వాహనం దిగేందుకు ప్రయత్నించారు. అయితే నిబంధనలు ఉల్లంఘించి వాహనం దిగొద్దంటూ జగన్ను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో వారిపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్నే అడ్డుకుంటారా అంటూ వాగ్వాదానికి దిగారు. వేలు చూపిస్తూ పోలీసుల్ని బెదిరించారు. బంగారుపాళ్యం పర్యటనలో జగన్ ఓవర్ యాక్షన్ చేశారు. వైసీపీ కార్యకర్తలతో మాట్లాడతానంటూ వాహనం దిగేందుకు ప్రయత్నించారు. అయితే నిబంధనలు ఉల్లంఘించి వాహనం దిగొద్దంటూ జగన్ను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో వారిపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్నే అడ్డుకుంటారా అంటూ వాగ్వాదానికి దిగారు. వేలు చూపిస్తూ పోలీసుల్ని బెదిరించారు. చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్. జగన్ పర్యటనలో వైసీపీ శ్రేణులు అరాచకం సృష్టించాయి. హెలీప్యాడ్ దగ్గర తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ కింద పడిపోగా ఆమెకు ప్రాణాపాయం జరగకుండా పోలీసులు రక్షించారు. ఇదే స్పాట్ లో చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి కూడా కింద పడిపోయారు. జగన్ పర్యటనలో వైసీపీ శ్రేణులు అరాచకం సృష్టిస్తున్నాయి. హెలీప్యాడ్ దగ్గర కూడా తోపులాట జరిగింది. ఘటనలో మహిళ కింద పడిపోగా ఆమెకు ప్రాణాపాయం జరగకుండా పోలీసులు అయితే రక్షించారు. ఇక తాజా పరిస్థితిని దినేష్ అందిస్తారు. వివరాలు దినేష్. విజయచంద్రిక, మొత్తం మీద ముందు నుంచి కూడా పోలీసులు అంటే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు గత ప్రభుత్వంలో వారు చేసిన విధంగా చేసినట్టుగా ఇక్కడ లేదు, జరగడం లేదనే విషయాన్ని గ్రహించి ప్రజల కోసం సహకరించాల్సిన విధంగా సహకరించాల్సిన పరిస్థితిని మరిచి ప్రవర్తించడం వల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా దారుణాలకి దారితీస్తోంది. మొత్తంగా మనం చూస్తే అధికారులు అయితే మాత్రం స్పష్టంగా పర్మిషన్ ఇచ్చారు. తక్కువ మందితో వచ్చి సజావుగా రైతులను పరామర్శించి రైతుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని చెప్పి కూడా స్పష్టంగా అధికారులైతే స్థానికంగా ఉండేటువంటి వైసీపీ